హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా గణపయ్యని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే గణేశుడు డెకరేషన్ అసలైతే చెప్పడానికి మాటలు రావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే గణేశులు ఇంకా రోడ్డుపైకి రాలేదనేసి డెకరేషన్ చూసి లోపలికెళ్ళాము. అసలు గణేష్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. 2 కళ్ళు సరిపోవడం లేదనమాట గణేషుని చూడడానికి. చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు ఎంతో అద్భుతంగా ఉన్నారో గణపయ్య అయితే. మంచిగా దర్శనం అయింది. కరెక్ట్ పూజ టైంకి వెళ్ళాను. దర్శనం చేసుకున్న తర్వాత వీడియో అయితే నేను తీశాను. వెళ్ళగానే వీడియో తీయలేదు, ఎందుకంటే దర్శనం చేసుకోవాలి కదా. అలా అనేసి ముందైతే గణపయ్యని దర్శనం చేసుకున్నాను. ఈ గణపయ్య అయితే ఈరోజు నిమజ్జనం కాదంట. ఈరోజు నైట్ 12కి కదిలించి రేపు నిమజ్జనం చేస్తారంట. ఫోన్లో చూడటానికి మీకు ఇలా అవుపిస్తుంది, కానీ చాలా భారీగా ఉన్నారు గణపయ్య అయితే. నాకెంతో అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అనిపించింది. చాలా అంటే చాలా బాగా అవుపించారు గణపయ్య మాత్రం. ఫుల్ పబ్లిక్. అసలు ఇది మండపం అంటే ఎవరు నమ్మరు. మొత్తం గుడిలాగా డెకరేషన్ చేశారు. బయట నుంచి లోపలికి వచ్చిన దాకా తెలియదు అసలు. గణపయ్యని సడన్గా చూసేసరికి నేను షాక్ అయిపోయాను. అంత బాగున్నారనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న గణపయ్య, ఇటు సైడ్ వచ్చేసి శివయ్య ఉన్నారు. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత భారీగా. చాలా బాగా ఉన్నారు గణపయ్య అయితే. ఇక్కడ సైడ్ కృష్ణుని బొమ్మ ఉంది. ఇటు నుంచి వెల్కమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. బయట నుంచి వచ్చేవాళ్ళు లోపలికి వచ్చిన దాకా తెలియదు ఇంత అందంగా ఉన్నారని గణపయ్య. చాలా అంటే చాలా బాగున్నారు కదండి. చూడండి అసలు గణపయ్యని చూడడానికి నాకు ఇంకా 2 కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. అంత బాగున్నారనమాట. చూసేయండి, మీకు కూడా అందరికీ గణపయ్య దర్శనం అవుతుంది. అందరూ కోరుకున్న కోరికలు తీరాలి గణపయ్య. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరి కోరికలు తీర్చేయండి స్వామి. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. బాయ్ అందరికీ.